ఒక గ్రామంలో సురేష్ అనే వ్యక్తి తన భార్య చిన్న కొడుకుతో కలిసి జీవించేవాడు. వాడితో పాటు అతని వృద్ధ తండ్రి కూడా ఉండేవాడు. తాతయ్య చాలా వృద్ధుడు. చేతులు వణికేవి, నెమ్మదిగా నడిచేవాడు. భోజనం చేస్తూ కొన్నిసార్లు అన్నం పడేసేవాడు. ఇది చూసి సురేష్ మరియు అతని భార్య అసహనంగా ఉండేవారు. ఇతనితో మనకిబ్బంది ఎక్కువ అని అనుకున్నారు. ఒకరోజు వాళ్ళు తాతయ్యకు వేరే మూలలో ఒక చిన్న పళ్ళెం పెట్టి అక్కడే భోజనం చేయమని చెప్పారు. ఇది అన్నీ వారి చిన్న కొడుకు గమనించేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్నవాడు ఒక చిన్న చెక్క పళ్ళెం తయారు చేస్తున్నాడు. సురేష్ అడిగాడు, ఇదెందుకు చేస్తున్నావు? అప్పుడు ఆ చిన్నవాడన్నాడు, మీరు పెద్దవాళ్ళయ్యాక మీకు భోజనం పెట్టడానికి ఇది ఉపయోగిస్తాను. అది విని సురేష్ షాక్ అయ్యాడు. తాను చేసిన తప్పు అర్థమైంది. ఆ రోజు నుండి తాతయ్యను ప్రేమగా చూసుకోవడం ప్రారంభించాడు.